హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇదేంటంటే నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత కంటిన్యూటీ వ్లాగ్ అండి ఇది. ఇక్కడైతే నేను నైవేద్యం అయిన తర్వాత ఇక్కడ మసాలా వేస్తున్నాను, అంటే నాన్ వెజ్ కర్రీ కోసం అని చెప్పి జీలకర్ర, వెల్లుల్లి, అలాగే దాల్చిన చెక్కలు, లవంగాలు, యాలకులు, గసగసాలు, ఇలా బిర్యానీ మసాలా కోసము అలాగే కర్రీ కోసము రెండింటికి కలిపి పెద్ద జార్లో అయితే మసాలా మిక్సీ వేసేస్తున్నానండి. ఇక్కడ ఇంక ఇవన్నీ వేసి మూత పెట్టేసి కొద్దిగా వాటర్ వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మసాలా మిక్సీ పట్టిన తర్వాత ఉదయం రుబ్బి పెట్టుకున్న గారెల పిండిని అయితే ఇక్కడ గారెలు డీప్ ఫ్రై చేస్తున్నానండి. గారెలు ఎలా అంటే పిండి రుబ్బేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టి ఉంచడం వల్ల గారెలు వేసుకునేటప్పుడు ఫ్లఫీగా వస్తాయి. అలాగే మినప్పిండి రుబ్బేటప్పుడు కూడా కొంచెం చెక్కబద్ద కింద ఉంచుకుంటే మనకి గారెలు చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి. అదే చెప్తున్నాను ఇక్కడ వీడియోలో. గారెలు అయితే చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇది బూర్లు ఉదయం నైవేద్యం కోసం వేసినాయి అనమాట, అవి కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ అయిన తర్వాత గారెలు వేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ కోసం అయితే ఇంకా రైస్ని అయితే నానబెడుతున్నానండి. నేను కేజీ రైస్ తీసుకున్నాను. ఆ రైస్లోకి కొంచెం ఆయిల్ వేసాను. ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకుని బాగా రైస్కి పట్టేలా ఇలా ఇక్కడ చూపించే విధంగా చక్కగా బాగా కలిపేసుకుని ఒక్క నిమిషం ఊరుకుని ఆ తర్వాత వాటర్ వేసుకుని 1-2 సార్లు రైస్ని అయితే కడిగేసి వాటర్ వేసి నానపెట్టేసుకోవాలి. అలా నానపెట్టడం వల్ల బియ్యం ఎంతసేపు నానితే అంత బాగా బిర్యానీ వస్తుందన్నమాట. చాలా సాఫ్ట్గా టేస్టీగా చక్కగా వస్తుంది. అలాగే రైస్ పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ మసాలా అయితే మిక్సీ పట్టేసానండి, అది చూపిస్తున్నాను. అలాగే నేను తీసుకునేది నాటుకోడి కాబట్టి గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా విడిగా సపరేట్గా అయితే మిక్సీ పట్టాను, అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడైతే మసాలాలు కంప్లీట్ అయినాయండి. ఆ తర్వాత ఇక్కడ కర్రీ కోసము అలాగే ఉల్లి చట్నీ కోసము చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఇక్కడ చికెన్ని క్లీన్ చేసి తీసుకొచ్చేసారు. ఇది ఒక్కసారి కడిగేసుకుని ఇక్కడ అంటే సపరేట్ చేశాను అనమాట. చికెన్ కర్రీకి విడిగా బిర్యానీకి విడిగా సపరేట్గా చేసుకుని ఇక్కడ కుక్కర్లో వేసుకున్నాను. ఉప్పు కారం అంటే చికెన్ కడిగేసుకుని ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పట్టించేసి కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే కుక్కరు కొంచెం విజిల్స్ ఒక 5-6 విజిల్స్ దాకా రానిస్తే మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది. అలాగే ఒక పక్కన చికెన్ కుక్ అవుతుంది కదండి కుక్కర్లో. ఇంకా చికెన్ కుక్ అవ్వడం పూర్తయ్యేలోపు ఇటు పక్కన అయితే సామాన్లు కడుగుతున్నాను. ఉదయం నుంచి కూడా అన్ని పనులు చక్క పెట్టుకుంటూ ఉన్నాం కదా, బోల్డ్ సామాన్లు అయిపోయినాయి అనమాట. ఒక పక్క ఇవి కడిగేసాం అనుకో మళ్ళీ ఇవి యూస్ చేసుకోవడానికి పనికొస్తాయి కదా అని చెప్పి సామాన్లు కూడా ఇక్కడ కడిగేస్తున్నాను అనమాట. ఇలా శుభ్రంగా మొత్తం సామాన్లన్నీ ప్రతిదీ ఖాళీ అయిపోయినాయల్లా కూడా ఇంకా దగ్గర వేసేసుకుని సామాన్ అంతా కడిగేసి ఇలా బుట్టలో అయితే ఆరపెట్టాను. ఇక్కడ సామాన్లు కడగడం పూర్తి అయిపోయేలోపు ఇటు పక్కన అయితే కుక్కర్ విజిల్స్ పూర్తయింది, అలాగే ప్రెజర్ పోయిందండి. ఇప్పుడైతే ఇంకా మూత తీసి చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా చాలా సాఫ్ట్గా అయితే చికెన్ కుక్ అయింది. ఇంకా మూత తీసేసి చికెన్ ఇంకా కొంచెం చల్లారేలాగా మూత తీసి పక్కన పెట్టాను. దీని తర్వాత ఇంకో ట్రిప్ కూడా కర్రీ కోసం అయితే చికెన్ కుక్ చేసేసుకున్నాను ఇదే కుక్కర్లో. ఇక్కడైతే ఒక ట్రిప్ అయితే చికెన్ కుక్ చేశాను కదండి, అది కుక్కర్లోంచి తీసేసి మళ్ళీ ఇంకో ట్రిప్ అంటే సెకండ్ టైం మళ్ళీ కుక్కర్లో చికెన్ పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ అయితే వెలిగించాను. కుక్ అవడానికి రెడీగా ఉంది. అలాగే ఇటు పక్కన ఇంకా బిర్యానీ రెడీ చేయడం కోసం పలావ్ గిన్నె అయితే పెట్టుకుని స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసాను, అవి హీట్ అవుతున్నాయి. ఈ లోపైతే ఇంకా బిర్యానీలో వేసుకునే మసాలా సామాన్లు ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసి తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే దీనిలోకి హోల్ గరం మసాలాలు అయితే వేసాను అనమాట. చెక్క లవంగ అలాగే బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గలు ఇలా మొత్తం అన్నీ. ఇక్కడైతే జాజికాయనైతే కొద్దిగా రఫ్ చేసి పొడిలాగా వేసానండి. చిన్న మంట మీద కొంచెం చిటపెట్లాడి మంచి సువాసన ఆయిల్లోకి దిగేదాకా వేయించుకోవాలి. అలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకున్నానండి. వేసుకుని చిన్న మంట మీద కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి. అలాగే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కడిగి పెట్టుకున్న పుదీనాకులు అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 2-3 టమాటాలు కట్ చేసుకుని ముక్కలుగా వాటిని కూడా వేసుకుని చిన్న మంట మీద టమాటాను కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పేస్టు, ఆ మసాలా పేస్ట్ని మనం బిర్యానీలో ఎంత వేసుకుంటామో అంత తగినంత వేసుకుని చక్కగా చిన్న మంట మీద దీన్ని కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి తేరేదాకా మగ్గనివ్వాలి. ఇక్కడైతే మసాలా అంతా మగ్గిపోయిన తర్వాత రుచికి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగును కూడా వేసేసుకుని అంటే పుల్లగా లేకుండా కొంచెం కమ్మగా ఉన్న పెరుగుని వేసుకుని
మసాలాతో పాటు బాగా ఉప్పు పెరుగు బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ని కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు ఊరుకుని తర్వాత దీనిలోకి మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్ అనుకోండి, 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. అలా చక్కగా వాటర్ వేసేసుకుని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకున్న తర్వాత వాటర్ మరిగేదాకా ఇంక వెయిట్ చేయాలి. తర్వాత రైస్ వేసేసుకుంటే మనకి గుమగుమలాడే నాటుకోడి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. అలాగే ఇటుపక్కన బిర్యానీకి అన్నీ వేసేసాను కదండి, మసాలా వేగిన తర్వాత వాటర్ వేసేసిన తర్వాత అటుపక్క స్టవ్ పైన గిన్నె మార్చేసి ఇటుపక్కనైతే చికెన్ కర్రీ కోసం ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేయించుకున్నాను. అలాగే మసాలా వేసి బాగా మగ్గనిస్తున్నాను. అవి మగ్గేలోపు ఇటు పక్కన ఈ బియ్యం నానబెట్టుకున్నాం కదా, బియ్యం అయితే దేవుకుని రైస్ని వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ బిర్యానీ వాటర్తో మనం వేసిన రైస్ బాగా కలిసేలాగా కింద నుంచి పైకి చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇంకా మనం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టాలండి. మూత పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి మార్చుకుంటూ బిర్యానీని అయితే కుక్ అవనివ్వాలి. అలాగే మూత పెట్టాక పైన ఏదైనా ఒక బరువు పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల కింద నుంచి మంట తగులుతుంది, పైనుంచి ఆవిరి వస్తుంది కాబట్టి బిర్యానీ చాలా బాగా కుక్ అవుతుంది. ఇటు పక్కన అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి మసాలా అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలో కూడా ఇంకా చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ని చక్కగా మసాలాతో పాటు బాగా మగ్గనివ్వాలండి. అలా మగ్గడం కోసం ఇక్కడ చూపించే విధంగా ఇలా చక్కగా కలుపుతూ చిన్న మంట మీద ఒక 5-10 నిమిషాల దాకా మగ్గనివ్వాలి. చికెన్ మగ్గేలోపు ఇంకొక పక్కన నేను బిర్యానీ పెట్టాను కదా స్టార్టింగ్లో, బిర్యానీ కూడా పొడి పొడిగా విడివిడిగా చక్కగా నీట్గా బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే ఇక్కడ చికెన్ మగ్గిన తర్వాత దీనిలోకి తగినంత వాటర్ కూడా వేసేసి ఒకసారి కలుపుకుని ఇంకా మూత పెట్టేసుకుంటే కంప్లీట్గా చికెన్ కూడా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయినాయండి. గారెలు, అలాగే బూరెలు, చికెన్ కర్రీ, ఉల్లి చట్నీ, చికెన్ బిర్యానీ. చికెన్ కర్రీ అంటే నాటుకోడి అండి, నాటుకోడి చికెన్ కర్రీ అనమాట. అలాగే నాటుకోడి మాంసం వేసి బిర్యానీ కూడా రెడీ చేసుకున్నాము, అది కూడా రెడీ అయిపోయింది. అలాగే బిర్యానీలో వేసుకోవడానికి నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఇంకా వడ్డించుకోవడమే, ఇంకా అందరూ కూర్చున్నారు భోజనం కోసం. ఇంకొకరికి వడ్డించి అయితే ఇస్తాను. ఉల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. హాయ్ అండి, చూసారు కదా తెల్లవారుజాము 4ంటికి లేచాను నేను. తెల్లవారుజాము 4 నుంచి ఇప్పటిదాకా పనే అనమాట. సాయంత్రం అయితే 6:30 అయ్యింది. నాకు నైవేద్యానికి వంటలు చేసి నైవేద్యం పెట్టుకోవడం ఒక పని అయితే, తర్వాత మళ్ళీ అంటే కోని కోసుకుంటాం కదా, అవి మళ్ళీ పలావ్ చేసుకుని కర్రీ చేసుకుని ఇంకా పని అంతా చక్కబెట్టుకుని భోజనం చేసి కాసేపు కూర్చున్నా అంతే. తర్వాత మళ్ళీ పని మొదలు పెట్టాను. ఇప్పుడైతే ఇంక ఇదంతా చక్కబెట్టేసి మళ్ళీ వడపప్పు పానకం పచ్చిసరివిడి చేసుకుని అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలన్నమాట. నాకైతే మంచినీళ్ళు ఎక్కువ తాగేసాను అనమాట, పొట్ట నిండా ఆయాసం వస్తుంది మాట్లాడడానికి. ఇప్పుడు ఇవన్నీ చక్కబెట్టేసుకుని మళ్ళీ స్నానం చేసి ప్రసాదం రెడీ చేసుకుని అయితే దుర్గమ్మ తల్లి గుడికి, నూకాలమ్మ తల్లి గుడికి, ఇద్దరు గుళ్ళకి వెళ్ళి అమ్మవారికి ఆ ప్రసాదం సమర్పిస్తే అప్పుడు మాకు పూర్తిగా నైవేద్యం అనే పూజ పూర్తవుతుంది అనమాట. అంటే మా అత్తయ్య గారు ఇలాగే చేసేవాళ్ళు, అందుకని నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట. అత్తయ్య పొద్దున్న గుడికి వెళ్ళడం అవ్వదు కాబట్టి పొద్దున్న నుంచి ఇంక ఈ పనులన్నీ అయిపోయాక మళ్ళీ సాయంత్రం స్నానం చేసి అమ్మవారి గుడికి అయితే వెళ్ళేవాళ్ళు. నేను కూడా అలాగే వెళ్తాను. ఇప్పుడైతే వెళ్ళాలి. మా వారైతే రెడీ అయి ఉంటే నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పి తను వేరే పని మీద బయటకు వెళ్ళారు. ఈలోగా తను వచ్చి ఈ పని అంతా చక్కబెట్టేసి స్నానం చేసి ప్రసాదం చేసుకుని గుడికి వెళ్తాను. అప్పుడు చూపిస్తాను మళ్ళీ. ప్రస్తుతానికి అయితే పని చేసుకుంటున్నాను, మాట్లాడకలేదని ఏమనుకోవద్దు. మంచినీళ్ళు ఎక్కువైపోయి పొట్ట నిండా ఆయాసంగా ఉంది. పూజ అయితే మట్టికి చాలా బాగా జరిగిందండి, సూపర్గా జరిగింది నిజంగా. అన్ని వెంటనే చకచకా అయిపోయినాయి అనమాట. ఇది బిర్యానీని కర్రీ చేశాను అనమాట, ఈ చికెన్ కర్రీని. ఇది ఏంటంటే అమ్మవారికి మనం కోసుకున్నాం కదా, ఈ చికెన్ కూడా ప్రసాదంతో సమానమే కదా. ఇది గారెలు వేసాను, గారెలు ఒక బూరు వేసి కొంచెం పలావ్ పెట్టేసి ఇద్దామని చెప్పి. ఇంత ఉంచుకున్నా మనం ఏం చేసుకుంటాం, పంచుకుంటేనే ప్రసాదం అనేది తప్పకుండా ఒక్కరికైనా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే మనకు మంచిది. ఫస్ట్ కూర కాదు,
కానీ నిజంగా టేస్ట్ అయితే మట్టుకి పలావ్ కానీ కర్రీ కానీ చాలా బాగా కుదిరినాయండి. మనకు కొంచెం ఒక అడుగు నిద్ర లేకపోయినా పర్వాలేదని చెప్పి లేసాం అనుకో, చక్కగా టైం ఉంటుంది కదా, నీట్గా నిదానంగా చేసుకోవచ్చు పని. నేనైతే పనులు ఉన్నప్పుడు, పూజ అయినా ఏదైనా ఊరు వెళ్ళినా ఏదైనా పని ఉన్నా కూడా ఇలా లేస్తా, పెందరాడే లేస్తాను అలారం పెట్టుకుని. ఇదైతే చారు అండి పెట్టాను, కాకపోతే ఇంకా బిర్యానీ అంటే ఎవరు చారు ముట్టుకోరు కదా, ముట్టుకోలేదు. కాకపోతే నైట్కి రైస్ వండుకుంటే కూర ఉంది కాబట్టి చారు వేసుకుని తింటారు. ఇవి నిజంగా పొద్దున్న నుంచి ఎన్ని సామాన్లు అంటే ఎప్పటికప్పుడు ఇంకా అయిపోయినాయల్లా బయట కడిగేసి ఆరబెట్టేయడం వల్ల ఎన్నో సామాన్లు లేవన్నమాట. చూసారు కదండి, ఉన్న కొన్ని సామాన్లు అయితే ఇలా కడిగి పెట్టేశాను. అలాగే ఇక్కడ మొత్తం అంతా ఇంకా క్లీన్ చేస్తాను. ఇదైతే బిర్యానీ ఉన్నప్పుడు పైన బరువు కోసం పెట్టిందనమాట. ఇది కూడా కడిగేసి పెట్టాను. ఇదంతా టోటల్గా ఇంకా నీట్గా అయితే తోమేసాను. ఈ రెండింటిలో ఉన్నాయి కాబట్టి ఇలా వచ్చేసాను. వంట అదే భోజనం చేసిన తర్వాత ఇంకా నానబెట్టి పెట్టుకుంటే ఉదయం తోముతారు. ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి. ఇక్కడ ఈ పని అయితే అయిపోయిందండి. ఇవైతే మా వారు వచ్చాక పంచిపెట్టాలి.
అంటే ఇలాంటి ఇలా నీట్గా గదులు తొడవడం కూడా అయిపోయింది పని. చీపురు అయితే బయట పెట్టేస్తాను. ఇంకేమైనా పనులు ఉంటే వచ్చిన తర్వాత చక్కబెడతానండి. ముందైతే గుడికి వెళ్ళొచ్చు చేయడం పడిపోయింది. హాయ్ అండి, గుడికి అయితే వెళ్ళొచ్చాం అనమాట. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకున్నాను. ఇప్పుడైతే కూర్చున్నాను అనమాట. ఉదయం నుంచి ఈరోజు నైట్ 9:10 అవుతుంది. ఇప్పటికైతే ఖాళీ అయింది అనమాట. నా మొహం చూస్తే మీకు తెలుస్తుంది నిద్ర వచ్చేస్తుందో పక్క, చాలా నీరసంగా ఉంది. ఇవాళ నేను చేసుకున్న పనులు కానీ ఇవాళ బ్లాగ్ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో పూర్తయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.